హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అంబోలో. అందరూ ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాం. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీకు చాలా ఇష్టమైన వీడియో, నాకు ఇష్టమైన వీడియో, చాలా ఇంపార్టెంట్ వీడియో. అవునా? ఇంపార్టెంట్ వాళ్ళకి ఎందుకు ఇష్టమైంది? ఇంపార్టెంట్ అంటే కాదు. ఫస్ట్ టైం అయితే మా డాడీ అయితే ఛాలెంజ్ అయితే చేస్తుండ అనమాట. మేమైతే ఎప్పటి నుంచో అడుగుతున్నాం ఛాలెంజ్ చేయి, మమ్మీతో ఛాలెంజ్ చేయంటే మా డాడీ ఒప్పుకోలేడు. ఈరోజు అయితే ఫైనల్ ఒప్పించినాం. సో మా డాడీ అయితే ఇప్పుడైతే ఛాలెంజ్ అయితే చేస్తాడంట. సో మా మమ్మీకి మా డాడీకి అయితే ఛాలెంజ్ పెడుతున్నాం. ఇప్పుడు మేమే పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు మా మమ్మీకి మా డాడీకి అయితే ఛాలెంజ్ పెడుతున్నాం. ఏం ఛాలెంజ్ తెలుసా? పానీపూరి పానీపూరి. ఈ ఛాలెంజ్ మా మమ్మీకి పానీపూరి అంటే ఇష్టమే, మా డాడీ కూడా ఇష్టమే తింటారు. ఈ వీడియో వెనకాల ఇట్లా ఒక సీక్రెట్ ఉంది, అది మా అమ్ములకు నాకే తెలుసు. ఏమన్నా అనుకోలేవు మనము? ఏంటో చెప్పాలా? సో 50 రూపీస్ పానీపూరి తెచ్చి అయితే 500 బొక్క పెడదామని అయితే చూస్తున్నాము. ఎందుకంటే ఛాలెంజ్ అయితే పెడుతున్నాము. ఎందుకంటే నేనైతే పానీపూరి అంటే నాకు ఇష్టం, బాగానే తింటా. సో అందుకే 50 రూపాయల పానీపూరీలు తెప్పించి 500 అయితే ఇప్పుడు ఏమంటారు గెలుచుకుందామని అయితే అనుకుంటున్నాము. మీ డాడీకి సపోర్ట్ చేయి. మేము అమ్ములు నాకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను గెలుస్తా. మా అమ్ములకి ఇద్దరికి 50-50. లాస్ట్ టైం పానీపూరి ఎండింగ్ చేసాడు, ఇప్పుడు డాడీ గెలుస్తాడు. చూద్దాం. గెలుస్తుందా మా టీం గెలుస్తుందా చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? అమ్ములు వాళ్ళ మమ్మీ వర్సెస్ హనీ వాళ్ళ డాడీ. చూద్దాం ఎవరు గెలుస్తారో చూద్దాం. అసలు పానీపూరి మాటలేవు, మాట్లాడుకోలేవు, మాకు మాట్లాడలేవు. ఖాళీ గేమ్ లో గెలిచి మాట్లాడాలి. గేమ్ లో గెలిచి మాట్లాడాలి. డాడీ అయ్యప్ప చెప్పు, ఛాలెంజ్ చేస్తున్నావు, ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఇక మా డాడీ అయితే కొంచెం మాట్లాడారు, మా డాడీ సిగ్గు అవుతుంది. ఇగో నా 500 రెడీ, మా మమ్మీ 500 రెడీ, నీ 500 ఇలా 50 రూపాయల పానీపూరితో 500 సంపాదించాలి. నేను మమ్మీ చూద్దాం 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 చూద్దాం. మనకే నువ్వు ఫిక్స్ అయిపోవాలి. చూద్దాం ఇగో 500. మా డాడీ పాపం మనుషులు ఏమనుకుంటారు, పానీపూరి ఛాలెంజ్ చేసిడేమో గానీ నాకేదో 500 బొక్క పెడుతురు. మా అమ్మ అయితే రెడీ. పానీపూరి పెట్టినా అదే ట్విస్ట్. ఏం కాదు గెలుచుకున్నాడు అని ఉంది. అయితే పక్కా అది తీసుకురా. అసలే పానీపూరి ఛాలెంజ్ తగ్గేదే లేదు. అది తీసుకురా. చూసుకుందాం. సో ఫ్రెండ్స్ లాస్ట్ వరకు అయితే వీడియో మిస్ కాకుండా చూడండి మస్తు ఫన్నీ ఉంటది. ఈ వీడియో మాత్రం అస్సలు మిస్ కాకండి ఫ్రెండ్స్. ఏమంటారు ఛాలెంజ్ వీడియో చేస్తున్నాం. మామూలుగా అయితే అప్పుడప్పుడు బ్లాగ్స్ లే కనబడతాయి కదా, ఈ రోజు ఛాలెంజ్ వీడియోకి అయితే మా డాడీకి సిగ్గు అవుతుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అట్లా. ఇగో నా 500 ఇక్కడ పెడుతున్నా, టోటల్ 1000 ఇక్కడ ఉన్నాయి. సరే మాటలు కాదమ్మా, మాటలు కాదు, గెలిచి మాట్లాడాలి. మంచిగా సైకిల్ చేసుకుని ఎట్లయినా గెలిచేది మేమే. మీరు ఎన్ని సైకిల్ చేసుకున్నా నడవదు. ఇడ నేనైతే మీ మీద కన్నేసి చూసా, చీటింగ్ చేస్తే బిడ్డ చెప్తున్నా. నాకిట్లా పెట్టిస్తాను మంచుకున్నావు, మంచిగా అట్లేం లేదు. మీరే అది ఏంది పప్పు పెట్టుకోవాలి, నీళ్ళు అద్దుకొని తినాలి. స్టాప్ వాచ్, టైం వాచ్, టైమర్. ఇదైతే ఛాలెంజ్ వీడియో నన్ను అయితే చూపిస్తారు. 2 minutes టైం అయితే ఇచ్చిర్రు మాకు. 20 పానీపూర్లు అయితే పెట్టిరు. చూద్దాం ఎన్ని తింటామో 2 minutes లా. ఇక నేనే గెలిస్తాడు వీడు నువ్వు. ఎందుకంటే అలా మరీ ఎక్కువ మాట్లాడినా, మెల్లగా తిని నేనే గెలిచేటట్టు. ఆయన నోట్లో 2 పడి మాట్లాడలేవు, మాట్లాడుకోలేవు. నా నోట్లో 1 పడితే ఆయన నోట్లో 2 పడతట్టున్నాయి. 1 2 3 స్టార్ట్.
అయ్యా అయ్యా మమ్మీ కమాన్ కమాన్ దీనికి ఏమైంది అయ్యా ఫ్రెండ్స్ మా మమ్మ అయితే ఫాస్ట్ గా తినేస్తుంది ఇక తగ్గేదేలే ఇక మాని చూడు ఫ్రెండ్స్ ఇది ఏం చేస్తుంది తెలుసా డాడీ డాడీ అని నువ్వు చేయి పెట్టినావు అనుకో చేయి నడికేస్తా బిడ్డ మా హనీ బాధ మా హనీకి పైసలు వస్తాయని ఇక్కడ 1000 రూపీస్ ఉన్నాయి ఎవరు గెలిస్తే వాళ్ళకి ఏమైంది 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 కమాన్ 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 ఏయ్ స్టాచ్యూ గీస్తున్నాడు వేయడా మెల్లదిన్ మెల్లదిన్ మా మమ్మీ అయితే సూపర్ ఫాస్ట్ ఉంది మా మమ్మీ అయితే చూడండి మా మమ్మీని చూడండి ఎట్లా తింటుందో గప్ప గప్ప తింటుంది మా మమ్మీ ఇక పాప మా డాడీకి సన్న పడ్డదంట మా డాడీ అయితే తింటలేడు చూపి టైం చూపి డాడీ గెలవాలి నువ్వు నీ 500 కోసమైనా నువ్వు గెలవాలి అయిపోయింది అయిపోయింది టైం అయిపోయింది ఆపు గేమ్ అంటే గేమే అని మా ఆయన అయితే ఓవర్ యాక్షన్ చేస్తుంది చూడండి ఫ్రెండ్ 2 minutes అయిపోయాక టైం ఆఫ్ అనాలి అబ్బా ఎంత హుషారుంది వాయమ్మని నీ గురించి నాకు తెలియదు చూడండి ఫ్రెండ్స్ పైసలు పక్క పెట్టుకుంటుంది ఇది ఇది అది చూపి ఫస్ట్ ఎన్ని తిన్నా 14 తిన్నా నువ్వు 5 10 11 నువ్వు 9 చూడు ఫ్రెండ్ మా అని టైం చూపించాలి అందుకని ఒక 25 అంత సీన్ లేదు అయినా ఇక ఇప్పుడు మా మమ్మీ గెలిచింది మా డాడీ అయితే ఇన్నున్నాయి గేమే ఫైనల్ అని ఓవర్ యాక్షన్ చేయదు ఇయ్యాలని మా డాడీ అయితే గన్ను ఉన్నాయి మా మమ్మీ అయితే గిన్నె ఉన్నాయి సో విన్నర్ అయితే 14 తిన్నా డాడీ 9 తిన్నాడు సో మనమే విన్నమ్ములు చెప్పలే ఎట్లయినా పైసలు మావే ఏదైనా ఉంటే నెక్స్ట్ గేమ్ పెట్టుకుని దాంట్లో గెలు మళ్ళా నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఛాలెంజ్ వస్తుంది గేమ్ అంటే గేమే సరైన పడ్డది చారు వస్తున్నసరికి నేను చారు కొంచెం అదుకున్నాను ఎక్కువ ఏడుస్తుండు సరే నెక్స్ట్ నూడిల్స్ ఛాలెంజ్ పెట్టుకుంటాం నెక్స్ట్ టైం నూడిల్స్ ఛాలెంజ్ మీరే గెలుతురు ఫైనల్ అప్పుడు ఇట్లా అని కామెంట్ చూడండి చూస్తున్నారు మా అని మొత్తం చీటింగ్ చేస్తుంది చూస్తున్నారు కదా మీరు నేను గెలిచినాక ఇట్లా ఫైనల్ గేమ్ పెట్టి మీరు గెలువుర్రి నెక్స్ట్ గేమ్ పెట్టి ఫైనల్ అప్పుడు మీరు గెలువుర్రి చూడండి ఫ్రెండ్స్ 500 అయితే సంపాదించిన 50 రూపాయల పానీపూరి 500 సంపాదించిన ఇది అంతా ఎట్లా గెలిచినా చెప్పన్నా నేను ఆల్ ద బెస్ట్ చెప్పినందుకు అబ్బా ఆల్ ద బెస్ట్ కాదు నాకు ఫస్ట్ సరణ అని తప్పించుకోకు నెక్స్ట్ కూడా వస్తుంది నెక్స్ట్ ఛాలెంజ్ లో కూడా గెలిచి మీరు అంటే ఏందో చూపించుకోవాలి నెక్స్ట్ ఛాలెంజ్ గెలవండి నెక్స్ట్ ఛాలెంజ్ సో ఫ్రెండ్స్ మీరు ఏమనుకున్నట్టే 500 అయితే సంపాదించిన మామూలు నేను మొన్న స్కెచ్ చేస్తున్నాము పానీపూరి ఛాలెంజ్ పెట్టుకోవాలి గెలవాలనేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటికే ఇక వీడియో అయితే ఫుల్ ఇది అయిపోయింది ఓకేనా అందులోనే ఆకలి మీద నేనైతే మధ్యాహ్నం తిన్నా అంటే మనం తర్వాత తినలేదు ఎందుకంటే నేను వచ్చేదాకా వెయిట్ చేసినాం టైం అయితే 9:30 అవుతుంది ఇప్పుడు ఆకలి మీద ఉన్నాం కాబట్టి గబగబా తినేసిన మళ్ళీ నెక్స్ట్ ఛాలెంజ్ కోసం వెయిట్ చేయండి అప్పుడు వీళ్ళు అంటే ఏందో చూపించుకుంటారు ఓకేనా బాయ్ చెప్పండి బాయ్ బాయ్ బాయ్